నా క్వశ్చన్ ఏంటంటే ప్రజలు మీరు ఏదైతే అభియోగాలు చేశారో తెలుగుదేశం మీద, ఉదాహరణకి ప్రపంచ బ్యాంకు రుణాలండి. ప్రపంచ బ్యాంకు రుణాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో విపరీతంగా తీసుకొచ్చారన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారి హయాం వచ్చేటప్పటికి దానికి డబ్బులు తీసుకొచ్చారు. ఆయన 9 ఏళ్లలో తీసుకొచ్చిన దానికి ఈయన 6 ఏళ్లలో తీసుకొచ్చిన దానికి చాలా ఎక్కువ ఉంది. అట్లాగనే కొన్ని అంటే ఇట్లాంటి రకరకాలుగా మీరు ఇది తప్పు మేము వస్తే చేస్తూ ఉన్నారు. కానీ చూస్తే ఎటువంటి భిన్నం లేకపోగా, అంటే ఉదాహరణకి భూములు, అంటే మీరు ఏపీఐఏసీ చైర్మన్గా ఉన్నారు. ఆ టైంలో దాదాపుగా 1,00,000 ఎకరాల భూములు ఏదైనా కానివ్వండి, సెజ్జులు కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, ఇచ్చిన మాట వాస్తవం కదా? భూములు ఎక్విజిషన్ లేకోకుండా ఏ రాష్ట్రంలోనూ అభివృద్ధి జరగదండి. ఎక్విజిషన్ ఉండాలి. దట్ మస్ట్ బి రీజనబుల్ ఎక్విజిషన్. రైతులను కన్విన్స్ చేయాలి. ఆ రోజున్న చట్ట ప్రకారం చేశారా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఈరోజు చట్టం మారింది ఎక్విజిషన్, ఆ రోజు చట్టం వేరుగా ఉన్నది. ఇవాళ చాలా కఠినత్వంగా ఉన్నది, రైతులకు చాలా అనుకూలంగా ఉన్నది. రైతులకి అనుకూలమైనటువంటి ఈ చట్టం ఇవాళ ఉంది. 2013 భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత మారింది, రైతులకు అనుకూలమైన ఉంది. ఆ రైతులకు అనుకూలమైన చట్టం ప్రకారం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తారన్న కాదని ఎవరంటారండి? ఇవాళ ఆ చట్టానికి అనుకూలంగా, అంటే మీరున్న సమయంలో వ్యాన్పిక్ కానివ్వండి ఇటువంటి సంస్థలకి విపరీతంగా ఇచ్చేశారు కదా. అంటే సామాన్యులకి ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వకుండా. నేను ఒకటి చెప్తే, వ్యాంపిక్ ఇచ్చిన సందర్భంలో ఎక్కడైనా భూములు ఇవ్వమని అన్నారండి ప్రజలు భూములు ఇచ్చారు. ప్రజలకు కావాల్సినటువంటి రేటు వ్యాంపిక్ సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చారు. ఇవ్వబట్టే భూములు ఇచ్చారు. బలవంతంగా లాక్కున్నటువంటి సందర్భాలు లేవే. భూములు ఎక్కడా కూడా చట్టాన్ని ఉపయోగించి లాక్కొని చాలా సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అప్పుడు చట్టాన్ని ఉపయోగించుకుని అక్విజిషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ బ్యాంకుకి ఇచ్చినటువంటి భూములు మాత్రం ఇష్టంతోనే ఇచ్చారు. అందరూ కూడా డబ్బులు తీసుకుని ఇచ్చారు. ఎక్కడా కూడా బలవంతంగా తీసుకోవడం అదేం లేదు. ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఎక్విజిషన్ అంతా కూడా బలవంతపు ఎక్విజిషన్. కానీ ఆ రోజున బ్యాంపిక్ భూములకు సంబంధించినవన్నీ కూడా వాలంటరీగా రేట్లు మాట్లాడుకుని 5,000 చేసేటటువంటి భూమిని 10,000 ఇచ్చి, 1,00,000 రూపాయలు చేసే బిరువుని 1,50,000 ఇచ్చి తీసుకున్నారు. ఎక్కువ రేట్లు పెట్టి తీసుకున్నారు. రైతులు కూడా హ్యాపీగా ఇచ్చారు. ఎక్కడ రైతుల నుంచి రెసిస్టెన్స్ లేదు. మీరు గమనించినట్లయితే అదంతా జరిగింది నిజాంపట్నం, చీరాల ఈ ప్రాంతం ఉన్నాయి కదా, నాకు బాగా తెలుసు. ఎక్కడ కూడా రెసిస్టెన్స్ ప్రజల నుంచి లేదు. ఆ భూములన్నీ కూడా పెద్దగా పనికొచ్చేటువంటి భూములు కాదు, వ్యవసాయానికి అంత అనుకూలమైనటువంటి భూములు కావు. అయినప్పటికీ కూడా వ్యాంపిక్ కోసం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రద్దు చేసేస్తానంటున్నారు, ఏదో అది రద్దు చేశానన్నారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. సో నేను అనేది అంటే ఎక్విజిషన్కి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు కూడా ఎక్విజిషన్ చేశారు ల్యాండ్స్. రాజశేఖర రెడ్డి గారు కూడా ల్యాండ్స్ ఎక్విజిషన్ చేసి ఇండస్ట్రియల్ పాలసీని పెట్టుకుని ఏపీఐఏసీ కింద కూడా కొన్ని వేల ఎకరాలను ఎక్విజిషన్ చేసిన మాట వాస్తవం. కానీ ఎక్విజిషన్ లేకోకుండా రాష్ట్రం అభివృద్ధి చెందడం సాధ్యపడే అంశం కాదు. ఎంత భూమి కావాలో అంత ఎక్విజిషన్ చేయాలి. రాజధానికి ఎంత భూమి కావాలండి? ఈ భారతదేశంలో రాజధానులు కొత్తగా కడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు? అందులో కూడా చాలా మంది ల్యాండ్ పూలింగ్లో చాలా మంది స్వచ్ఛందంగా ఇచ్చారు కదా. స్వచ్ఛందంగా ఇచ్చారా, బలవంతంగా ఇచ్చారా, భయపడి ఇచ్చారా? 3 అంశాలు ఉన్నాయి. స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు గమనించినట్లయితే బహుశా సంవత్సరం దాటిపోయింది అనుకుంటాను, ఎవరి భూములైతే మేము ఇవ్వమని అడ్డం తిరిగారో వాళ్ళు తోటలు తగలేశారు. మీకు గుర్తుందా? తగలేస్తే అప్పుడు ఎమ్మటే హోంమంత్రి గారు వచ్చి ఏం చెప్పాడు తెలుసా మీకు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు కడప నుంచి వచ్చి తగలేశారని చెప్పాడు. టిల్ నౌ ఇంతవరకు ఒక్కను కూడా పట్టుకోవాలా, ఒక్కని ఎక్కువ నేరస్తుడిగా చూపించాల. అంటే అధిష్టానం చెప్పింది కొద్ది రోజులు ఓపిక పట్టు, అంటే యాజ్ పర్ మన మీడియా రిపోర్ట్స్ ప్రకారం చూస్తే జగన్ గారిని మీరు బాబు నువ్వు కొద్ది రోజులు ఆగు తర్వాత చూసుకుంటామని సోనియా గాంధీ గారు అధిష్టానం చెప్పినట్టు. అయినప్పటికీ ఈయన ఓదార్పు యాత్రకి బయలుదేరితే మీరు ఓదార్పు యాత్ర వెళ్ళొద్దు అన్న తర్వాతే కదా ఫిక్షన్ మొదలైంది. సరే, ఇక్కడ దీన్ని 2గా చూడాలండి. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసమే తాను అధిష్టాన వర్గాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చాడు అనేది ఒక ఆస్పెక్ట్.